హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీస్కి స్వాగతం అండి. అలాగే ఇది ఇప్పుడు మనం చూసుకోబోయే ఫోను సామ్సంగ్ A03s అండి మోడల్. ఫ్రెండ్స్, సామ్సంగ్ A03s మోడల్ వచ్చేది. ఇది కస్టమర్ డిస్ప్లే డ్యామేజ్ అని చెప్పి తీసుకొచ్చారండి. ఇది సామ్సంగ్ A03s ఓకేనా. కస్టమరు డిస్ప్లే వేయాలని చెప్పి తీసుకొచ్చారండి. ఇది సామ్సంగ్ A03s మోడల్. హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలి మొబైల్ అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది టోటల్గా బ్యాక్ డోర్ అనేది వస్తుందండి. టోటల్గా ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్టిప్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ నుంచి అయితే మనకి బ్యాక్ డోర్ అనేది ఈజీగా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం బ్యాక్ డోర్ అనేది కొంచెం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనం ఇక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్ని చూసుకుంటూ మనం జాగ్రత్తగా అనేది బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకే అండి, ఫింగర్ ప్రింట్ సెన్సర్కి మాత్రం లెంత్ ఇచ్చాడు కాబట్టి స్టిప్ కొంచెం జాగ్రత్తగా మనం ఓపెన్ చేసుకున్నట్టయితే నీట్గా ఉంటుంది. ఇది సామ్సంగ్ A03s మోడల్ ఫ్రెండ్స్. ఇది ఈ బ్యాక్ మదర్ బోర్డ్ క్యాప్ ఓపెన్ అయ్యేంత వరకు మనం ఈ డోర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ స్టిప్ ఉంది కాబట్టి మనం చూసుకుంటా జాగ్రత్తగా కేర్ తీసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కట్ అయితే సెన్సర్ అనేది ఆగే అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్. ఇది ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకుని ఈ డిస్ప్లే సెక్షన్ కూడా మనం డిస్కనెక్ట్ చేసుకుందామండి. ఓకే అండి, ఇది డిస్ప్లే సెక్షన్లోనే మనకి కింద సబ్ బోర్డ్ స్ట్రిప్ కూడా వస్తుందండి. ఇది కాబట్టి కంపల్సరీగా కింద రింగర్ బెడ్ సెక్షన్ కూడా మనం సబ్ బోర్డ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసుకోవాలండి దీన్ని డిస్ప్లే చేంజ్ చేయాలంటే. కాబట్టి మనం కింద సబ్ బోర్డ్ స్ట్రిప్ కూడా మనం రింగర్ బెడ్ అనేది కూడా ఓపెన్ చేసుకుందాం. స్క్రూస్ అన్నీ ఒక్క సైజులో ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదండి, మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే స్క్రూస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా స్క్రూస్ అనేది మనం చూసుకుంటూ సపరేట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర వేసి స్క్రూ వేరే చోట వేసినట్టయితే డిస్ప్లే కానీ మదర్ బోర్డ్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రతిదీ కూడా స్క్రూస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలండి. అంటే ఎక్కడ ఏ టైప్ స్క్రూ వాడాడు అనేది మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనండి. అన్నీ కూడా సేమ్ ఒకే సైజులో ఉన్న స్క్రూస్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మన రింగర్ ప్యాడ్ అనేది సెపరేట్ చేసుకుందాం. ఓకే, ఇది రింగర్ సెట్ మొత్తం టోటల్గా వస్తుందండి దీంట్లోకి. ఇది సబ్బోర్డ్ స్ట్రిప్ అండి. ఓకే, ఇది డిస్ప్లే సెక్షన్ నుంచి మనకి ఈ సబ్బోర్డ్ స్ట్రిప్ కూడా వస్తుంది కాబట్టి మనం కంపల్సరీగా డిస్ప్లే చేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన పని ఉంటుందండి. ఇప్పుడు మనం హౌ టు డిస్ప్లే ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలో డిస్ప్లే అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఇది మదర్ బోర్డు, బ్యాటరీ స్ట్రిప్, ఇది యాంటీనా ఇంటర్ఫేస్ అనేది. ఇది వాల్యూమ్ బటన్స్, వాల్యూమ్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే ఆన్ అండ్ ఆఫ్ కూడా. ఓకే, డిస్ప్లే అనేది జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి. ఏదైనా సరే మనం ఓపెన్ చేసిన దాన్ని బట్టి మనకి ఈ మెస్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి తర్వాత ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే తర్వాత డిస్ప్లే రిమూవ్ చేసిన తర్వాత మెస్ క్లీన్ చేస్తే కనుక మెస్ ఒకసారి బెస్ రాపిడికి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి డిస్ప్లే ఉండగానే మనం క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది మనకి రిమూవ్ అవుతుందండి. అలాగే మనం డిస్ప్లే అనేది యాంటీనా అనేది కూడా మనం తీసుకోవాలండి. యాంటీనా తీసుకుంటే మనకి ఈ సబ్బోర్డ్ స్ట్రిప్ అనేది ఈజీగా సిట్టింగ్ అవుతుంది. ఎందుకంటే దీన్ని కిందకి ఇచ్చాడు దీన్ని, కాబట్టి మనం తీసుకున్నట్టయితే మనకి ఈజీగా ఈ సబ్బోర్డ్ సెక్షన్ కూడా ఈజీగా వస్తుందండి. ఓకేనా, ఈజీగా ఓపెన్ అయింది. ఈ రకంగా మనం శాంసంగ్ A03s మోడల్ సెపరేట్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా ఓపెన్ చేసుకోవచ్చు. ఆటో ఓపెన్ అంటే ఏ రకంగా అనేది మనం శాంసంగ్ A03s అనేది ఓపెన్ చేసుకోవాలని చూసుకుంటే ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మనం ఓపెన్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చుట్టూ ఈ బాడీ అనేది మొత్తం మనం టోటల్గా ఈ గమ్ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని మనం కాంబో అనేది వేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సబ్ బోర్డు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.